సినిమా రిజల్టులతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ దుమ్ము లేచిపోయే కలెక్షన్లు కొల్లగొట్టగల స్టార్ హీరోలు ఎన్టీఆర్, కృష్ణ. అలాంటి వీరి మధ్య 1977లో వచ్చిన బాక్సాఫీస్ క్లాష్ గురించి ఎవరు ఎన్నిసార్లు విన్నర్లుగా నిలిచారన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆ ఏడాది జనవరి 14న ఈ ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు ఒకేసారి పోటీ పడడం జరిగింది. ఎన్టీఆర్ సివియ దర్శకత్వంలో నిర్మించి నటించిన దానవీర సూరకర్ణ సినిమా, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన కురుక్షేత్ర మూవీ వచ్చాయి. రెండు కూడా కురు పాండవుల అంతిమ యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కిన సినిమాలే. కాకపోతే దానవీర సూరకర్ణలో కర్ణుడిని హైలైట్ చేస్తూ ఆయన గొప్పతనాలు చూపించడం, దుర్యోధనుడు కర్ణుడుల స్నేహం గురించి ఇలా కథను చాలా కొత్తగా చూపించడంతో ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగలిగింది. పాటలు కానీ ఎన్టీఆర్ డైలాగులు కానీ ఇప్పటికీ తరచూ మనకు వినిపిస్తూనే ఉంటాయి. దర్శకునిగా ఎన్టీఆర్ తన ప్రతిభను చూపించారు ఈ సినిమాతో. ఇక కృష్ణ గారు అర్జునుడిగా, శోభన్ బాబు కృష్ణరాజు ఇతర ప్రధాన పాత్రలో వచ్చిన కురుక్షేత్ర మూవీ మాత్రం భారీ ఫెయిల్యూర్ని చూసింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగున్న దానవీర సూరకర్ణతో పోటీ పడేంత స్టఫ్ ఇందులో మిస్ అవ్వడంతో ప్రేక్షకుల మౌత్ టాక్ ఈ సినిమాకు మైనస్గా నిలిచింది. ఇలా ఈ తొలిసారి క్లాష్లో ఎన్టీఆర్ విన్నర్గా నిలిచారు. ఇక రెండవసారి జులై నెలలో వీరి మధ్య పోటీ వచ్చింది. ఎన్టీఆర్ ఎదురీత సినిమాతో జులై 22న రాగా దానికి 6 రోజుల గ్యాప్తో జన్మజన్మల బంధంతో కృష్ణ గారు వచ్చారు. ప్రేమలో విఫలమై తాగుడుకు బానిసైన పాత్రలో ఎన్టీఆర్, చివరికి అతను ప్రేమించి అర్థం చేసుకునే పాత్రలో వాణిశ్రీ ఇలా నటించారు. ఇది ఎన్టీఆర్ స్టైల్కి పూర్తి విరుద్ధంగా ఉండడంతో ఆడియన్స్ దీన్ని ఏమాత్రం ఆదరించలేకపోయారు. వి మధుసూదన్ రావు దీనికి డైరెక్టర్. ఇక కృష్ణ గారి జన్మజన్మల బంధంలో కూడా వాణిశ్రీ హీరోయిన్. గత జన్మ తాలూకా ప్రేమ జ్ఞాపకాలతో మళ్ళీ కృష్ణ వాణిశ్రీలు ఒకటవడం ఇలా కొనసాగుతుంది. ఇది కొంచెం ఏఎన్ఆర్ గారి మోగ మనసులు సినిమాకి దగ్గరగా ఉంటుంది. అయితే అద్భుతమైన ఓపెనింగ్స్ అయితే వచ్చిన మాట నిజమే, కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం బెడిసి కొట్టి పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి. ఇలా ఈ రెండవసారి క్లాష్లో ఎవరి మూవీ కూడా విజయం అందుకోలేదు. ఇక మూడవసారి చాణక్య చంద్రగుప్త సినిమాతో ఎన్టీఆర్ ఆగస్టు 25న రాగా దానికి వారం గ్యాప్తో సెప్టెంబర్ 2న పంచాయతీ సినిమాతో సూపర్ స్టార్ రావడం జరిగింది. చాణక్య చంద్రగుప్త అనేది హిస్టారికల్ మూవీ. మౌర్యుల రాజ్యకాలం నాటి గాథను సినిమా కథగా తెరకెక్కించారు. దీనికి దర్శకులు కూడా ఎన్టీఆర్ఏ. ఇందులో చంద్రగుప్తునిగా ఎన్టీఆర్, చాణక్యునిగా ఏఎన్ఆర్ నటించారు. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, యావరేజ్గా మాత్రమే నిలిచింది. ఇక కృష్ణ గారి మూవీ పంచాయతీ విషయానికి వస్తే ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఫ్యామిలీ అండ్ లవ్ సెంటిమెంటల్ స్టోరీ. విజయ్ నిర్మల గారే దర్శకత్వం వహించి హీరోయిన్గా కృష్ణ గారి పక్కన ఆడిపాడారు. ఈ సినిమా కూడా జనాదరణ పొందలేదు. దీంతో మూడవసారి జరిగిన ఈ క్లాష్లో కుర్చీ ఖాళీగానే ఉండిపోయింది. ఇక మళ్ళీ ఇద్దరు సూపర్ స్టార్లు ఆ ఏడాదిలో సెప్టెంబర్లో పోటీకి వచ్చారు. ఎన్టీఆర్ మా ఇద్దరి కథా మూవీతో సెప్టెంబర్ 23న రాగా కృష్ణ గారు దొంగలకు దొంగ సినిమాతో సెప్టెంబర్ 29న వచ్చారు. మా ఇద్దరి కథా మూవీ పూర్తి లవ్ స్టోరీ. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని పొందింది. దొంగలకు దొంగ మాత్రం కృష్ణ గారి నుండి వచ్చిన మంచి మాస్ కమర్షియల్ ఫిలిం. టైటిల్కి తగ్గట్లు హీరోయిజంతో ఆకట్టుకున్నారు కృష్ణ. కేఎస్ఆర్ దాస్ దీనికి డైరెక్టర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇలా ఈ క్లాష్లో కృష్ణ విన్నర్గా నిలిచారు. ఇక చివరిగా 1977లో అక్టోబర్లో వీరి మధ్య మళ్ళీ పోటీ వచ్చింది. మనుషులు చేసిన దొంగలు సినిమాతో కృష్ణ గారు అక్టోబర్ 12న రాగా యమగోళ సినిమాతో ఎన్టీఆర్ గారు అక్టోబర్ 21న వచ్చారు. యమగోళ మూవీలో ఎన్టీఆర్ మాస్ రోల్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. కైకాల గారు యముడిగా అద్భుతమైన నటన కనబర్చారు. ఇక అతన్ని ముప్పు తిప్పలు పెట్టి యమలోకంలో ఎన్టీఆర్ సృష్టించిన అలజడితో సినిమా కొత్త రకం వినోదాన్ని అందించి ప్రేక్షకులచే బ్రహ్మరథం పట్టించుకుంది. పాటలన్నీ హైలైట్. ఈ మూవీలో జయప్రద హీరోయిన్, తాతినేని రామారావు దీనికి డైరెక్టర్. బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా. ఇక దీనికి పోటీగా వచ్చిన మనుషులు చేసిన దొంగలు మూవీలో కృష్ణంరాజులు నటించారు. చిన్నతనంలో అనుకోని పరిస్థితుల్లో విడిపోయిన ఈ అన్నదమ్ములు ఎలా దొంగలుగా మారాల్సి వచ్చిందో, చివరికి ఎలా కలిశారన్నది ఎలా వెళ్తుంది. ఈ మూవీ ఏమాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక పరాజయాన్ని చూసింది. ఇలా ఈ చివరి క్లాష్లో ఎన్టీఆర్ విన్నర్గా నిలిచారు. మరి ఇదండి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాడౌట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం.